గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు. అండర్సన్, ఎరిక్సన్, గెస్సెల్, క్రైగ్. వీళ్ళు క్రైగ్ అండి. ఆన్సర్ వచ్చేసి క్రైగ్. పాదాభిముఖ వికాసం అనగా అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. పాదం నుంచి శిరస్సు వైపు జరుగుతుంది. శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది. శిరస్సు పరిణామంపై ఆధారపడుతుంది. పాదాభిముఖం అనగా అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. ఏకాంత క్రీడలో పిల్లలు ఇతరులతో కలిసి ఆడుకుంటారు, ఒంటరిగా ఆడుకుంటారు, ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు, రోజంతా ఒకే ఆట ఆడతారు. ఒంటరిగా ఆడుకుంటారు. ఏకాంతర క్రీడ అంటే ఏకం అంటే ఒకటి కదా, అంటే ఒంటరిగా ఆడుకుంటారు. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ. ఫస్ట్ ఆన్సర్. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడినవారు చామ్స్కీ, టోల్మన్, పియాజే, కోల్బెర్గ్. ఆన్సర్ వచ్చేసి కోల్బెర్గ్ అండి. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, సమగ్రత, నిరాశ. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు 90 నుండి 110, 90 నుండి 100, 70 నుండి 89, 110 నుండి 120. ఆన్సర్ వచ్చేసి 70 to 89 అండి. మందబుద్ధులు అండ్ నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి 70 to 89. కింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ DIT ఉపపరీక్ష కానిది చిత్ర పురాణ పరీక్ష, శాబ్దిక వివేచనం, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనము. ఆన్సర్ వచ్చేసి 1 అండి. చిత్ర పూరణ పరీక్ష. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. అధివృక్కు గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, క్లోమం. పార్శ్వ అవటు గ్రంథి. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలో సంఘర్షణ, ఉపగమ, పరిహార, ఉపగమ, పరిహార, ద్విఉపగమ పరిహారణ. ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార. అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగపడిన రక్షణ తంత్రం విస్థాపనం, దమనం, తదాత్మీకరణం, ప్రతిగమనం. ఆన్సర్ చేసి విస్థాపనం. అతను ఏం చేశాడు, అది వేరే వారిపై కోపం చూపించాడు కాబట్టి విస్థాపనం. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ రూపొందించిన వారు గట్మన్, లైకర్ట్, థార్న్డైక్, థర్స్టన్. ఆన్సర్ వచ్చేసి థర్స్టన్. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల, వ్యతిరేక, శూన్య, ద్విపార్ష. ఇక్కడ ఏమైనా బదలాయింపు జరిగిందా? లేదు, శూన్య బదలాయింపు. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది స్మృతి, విస్మృతి, జోక్య ప్రభావం,
డెజావు స్మృతి. స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన 20%, 60%, 40%, 12%. ఆన్సర్ వచ్చేసి 60%. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు వాట్సన్, హెర్లాక్, మాస్లో, అట్కిన్సన్. ఆన్సర్ వచ్చేసి 3 మాస్లో. అవసరాల క్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు మాస్లో. క్రింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. అనుకరణ, ప్రతిస్పందించటం, సునిశితత్వం, ఉచ్చారణ. ప్రతిస్పందించటం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించటం, విశ్లేషించటం, సంశ్లేషించటం, సృజనాత్మక ఆలోచన. ప్రశ్నించటం. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ వచ్చేసి నిర్నిబంధిత ప్రతిస్పందన. క్రింది వానిలో థార్ండైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమం సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, పునర్బలన నియమం, ఫలిత నియమం. పునర్బలన నియమం. కింది వానిలో గెస్టాల్ట్ వాది కానివారు కోహ్లెర్, కోఫ్కా, ఎరిక్సన్, వర్థిమర్. ఎరిక్సన్. మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. యత్నదోష సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఆర్టీఏ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 2, 3, 4, 5. 4. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఫ్రాయిడ్, విలియమ్సన్, రోజర్స్, థార్న్. రోజర్స్. రాజు ఒక స్కూలు ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు ఒక నాయకత్వం శైలి. సహభాగి, నిర్దేశిత, అనుమతించే నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం. ఆన్సర్ వచ్చేసి నిర్దేశిత నాయకత్వం. 1995 పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గలవానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది డెసిబెల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి.